అప్పుడు అందరికీ కంటెలే ఉండేది. దాన్ని ఇప్పుడు చోకర్గా మార్చుకున్నారు. అంటే ఈ చెవులకు దుద్దులు కానీ ఏది కానీ ఇది ప్రత్యేకంగా తెలంగాణలోనే ఉండే లక్షణం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా. అంటే తెలంగాణ అస్తిత్వ ప్రతీక అని చెప్పడానికి ఏ ఆధారం లేదు ఆడ. అది ఏ రాష్ట్రంలో ఈ బొమ్మను పెడితే ఆ రాష్ట్రం తల్లి అయిపోతుంది ఆమె. అంతే కదా. తర్వాత ఒక తల్లి విగ్రహానికి ఉద్యమానికి పోయే విధంగా ఉన్న కొంగు నడుముకు చుట్టడం ఎందుకు? ఇప్పుడు కొంగు నడుముకు చుట్టమే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే అనే ఒక పాట ఉంది. ఈ కొంగు నడుముకి ఎందుకు చుట్టాలి? అంటే ఉద్యమానికి పోతుందా తెలంగాణ తల్లి? ఆల్రెడీ ఉద్యమ ప్రేరణగా నిలిచింది, ఉద్వేగంగా ఉన్న వాళ్ళకు ఒక ఆదర్శంగా ఒక భావనగా నిలిచింది. ఆమెకు ఎందుకు కొంగు నడుము చుట్టాలి? సో మన ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లి లాగా మన పక్కింటి వాళ్ళు ఉన్నట్టుగా ఎవరైతే పొలం పనులకు వెళ్తుంటారో వాళ్ళకు ఉన్నట్టుగా అలా కొంగు చుట్టినట్టుగా ఉంది అనేటువంటి అంటే పొలాలలో పోయినప్పుడు గోసి పెట్టుకోవడము, నాటేసేటప్పుడు చీరే బురదలో ఉంటుందని చెప్పేసి పైకి మలిచి గోసి పెడతారు. మరి తెలంగాణ తల్లి గోసి లేదు కదా. కొంగు నడుము చుట్టినప్పుడు గోసి ఉండాలి. అంటే ఇవన్నీ ఏమంటారంటే కోతిని చేయబోతే ఇంకేదో అది ఏదో చేయబోతే కోతి అయిందని అంటారు, హనుమంతుని చేయబోతే కోతి అయిందని అంటారు. అంటే కేసీఆర్ గారు హార్ష్గా కామెంట్ చేశారు మూర్ఖపు ఆలోచన అని. సరే అది ఆయనకు ఆ స్థాయిలో ఆయన అట్లా అనడం తప్పేం లేదు. బట్ నేనైతే ఒక ఉద్యమకారునిగా ఈ విగ్రహాన్ని నేను యాక్సెప్ట్ చేయనమ్మా. ఇది ఎప్పటికీ కూడా తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ప్రజల మనసుల్లో మిగలదు. రేపు అంటే కేసీఆర్ గారు ఒకవేళ ఆనాటి తెలంగాణ తల్లి రూపాన్ని అఫీషియల్గా జీవో రూపంలో విడుదల చేసి ఉంటే, జారీ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోయేది. ఎందుకంటే ఒక అధికారిక చిహ్నంగా ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత దాన్ని మార్చాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కోర్టులు కూడా రిస్క్లోకి వస్తాయి. రెండవది ఏంటంటే అంటే తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా కేసీఆర్ గారు ఆ రోజే గుర్తించి ఉంటే అది కూడా బాగుండేది. అప్పుడు ఏమైందంటే కొంచెం అందశ్రీ గారు రాసిన పాట చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని సింప్లిఫై చేశాడు కేసీఆర్. ఇది తప్పేం కాదు, ఎందుకంటే వందే మాత్రం గీతం కూడా ఆనందమఠం నవలలో బంకించంద్ర చటర్జీ చాలా పెద్దగా రాశాడు. ఆయన ఎక్కువ చరణాలతో ఉంది, ఎక్కువ సంస్కృతంలో ఉంటుంది. అది సరళంగా లేదు, పాడుకోవడానికి కుదరదు అని చెప్పి ఆనాటి తిలక్ లాంటి వాళ్ళు దాన్ని సింప్లిఫై చేశారు. కేసీఆర్ గారు కూడా అట్లనే చేశారు. తర్వాత సింప్లిఫై చేసిన దానిలో కూడా కొన్ని పదాలను కేసీఆర్ గారు మార్చారు. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనున్న నీతనుకు సింగారం అనేది ఏదైతే ఉన్నాయో ఇవి కొన్ని కేసీఆర్ గారు చేర్చిన పదాలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేర్చిన పదాలు అందశ్రీకి ఇష్టం లేదు, అందశ్రీ పూర్తి పాట కేసీఆర్కి ఇష్టం లేదు. ఈ వివాదంలో వేరే పాటను డిక్లేర్ చేయలేదు, ఈ పాటను కాదనలేదు, ఈ పాటను అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. 10 ఏళ్ళు గడిచిపోయినాయి. సో ఆయన అప్పుడే కనుక దీన్ని పాడించి రికార్డ్ చేసి దీన్నే అఫీషియల్గా జాతీయ గీతంగా ప్రకటించుంటే రేవంత్ రెడ్డికి అవకాశం రాకపోయేది. ఈ రెండు కేసీఆర్ చేయలేని. ఇప్పటికి కూడా అమరవీరుల స్తూపం ఇప్పటికీ ఇనాగ్రేషన్ నోచుకోలే, అది ప్రజలే దాన్ని ఓన్ చేసుకున్నారు. దానికి కూడా ఒక అఫీషియల్గా జీవో రావాల్సి ఉన్నది. కాకుంటే ఎక్కా యాదగిరిరావు గారు ఆ స్తూపం చేసిన వారికి ఆ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, బ్రహ్మానంద రెడ్డి గవర్నమెంట్, తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్, అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, తర్వాత వచ్చిన వెంగళరావు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు. పాపం సొంత డబ్బులతోని నిర్మించుకున్నాడు ఆయన. ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదో కొద్దిగా ఇచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఆయన ఇప్పటికి ఒకటే అడుగుతాడు, నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉన్నాడు, బతికే ఉన్నాడు, ఆ కనీసం నేను చనిపోయే లోపల దాన్ని ఇనాగ్రేట్ చేయండి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ నాయకులకు చెప్పాడు, కేసీఆర్ గారికి చెప్పాడు, కానీ అది నోచుకోలేదు. నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, దాని రూపాన్ని మార్చకుండా, దాన్ని ఏం ముట్టుకోకుండా ఒకరోజు పోయి అఫీషియల్గా దాన్ని జీవో ద్వారా రికగ్నైజ్ చేయండి. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు నాకు అమరవీరుల స్తూపం దగ్గర అమరులకు నివాళులు అర్పిస్తున్న ఫోటో కూడా నాకు దొరకలేదు. తప్పుంటే కరెక్ట్ చేయండి. ఆయన పోలేదని నేను అనుకుంటున్నాను అమరవీరుల స్తూపం. ఈ రోజు అసెంబ్లీకి వెళ్లే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అక్కడికి వచ్చారు, నినదించారు, పాట కూడా పాడి అక్కడి నుంచి అందరూ కలిసి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ లీడర్లు వచ్చి అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసి వెళ్ళిపోయినటువంటి విజువల్స్ అయితే మన దగ్గరకు వచ్చాయి. బట్ అక్కడ ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, తెలంగాణ
సోనియమ్మ ఇస్తేనే వచ్చింది, సోనియమ్మ లేకపోతే ఒక తరం మళ్ళీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది అని స్వయంగా కేసీఆరే చెప్పారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు రాలేదు, కేసీఆర్ కూడా ఎందుకు రాలేదు అనేటువంటి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు ఈరోజు జరిగినటువంటి హడావిడి కావచ్చు, అరెస్టులు కావచ్చు, వీటన్నిటిని? అంటే ఒకటి ఏంటంటే ఇవాళ చారిత్రకంగా చాలా ప్రాధాన్యత గల దినము. ఇక్కడ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్పడానికి, బట్ డిసెంబర్ 9ని సోనియా గాంధీ మొదటి ప్రకటన చేసిన సందర్భం. అంటే కాంగ్రెస్ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అత్యున్నత కమిటీ సిడబ్ల్యూసి కావచ్చు, లేకుంటే యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, మొట్టమొదటిసారి డిసిషన్ తీసుకున్న రోజు కాబట్టి ఈ రోజుకు ప్రాధాన్యత ఉంటుంది. టీఆర్ఎస్ కూడా కేసీఆర్ దీక్ష వల్లనే ఆ దీక్ష మాన్పించడానికే ఈరోజు ఆ డిసిషన్ తీసుకున్న సోనియా గాంధీ కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారి పేరు కూడా అందులో మిళితమై ఉంటుంది. అయితే బీఆర్ఎస్ డెఫినెట్గా ఈ డిసెంబర్ 9ని తెలంగాణ ప్రకటన ఇప్పించిన రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే దీక్షా దివస్ నవంబర్ 29 కంటిన్యూయేషన్ లాగా ఉంటుంది. దీక్ష మొదలుపెట్టిన రోజును కాదు సెలబ్రేట్ చేసుకునేది. వాస్తవంగా దీక్ష మొదలుపెట్టిన రోజు వన్ ఆఫ్ ది మైల్ స్టోన్, బట్ దీక్ష సఫలమైన రోజు కదా. దానివల్ల మైలేజ్ ఎవరికి ఎక్కువ వస్తుంది? కేసీఆర్ దీక్ష విరమించడానికే ఈ ప్రకటన ఇచ్చారు అని అంటే ఇచ్చింది వాళ్ళైనా తెచ్చింది తనే అనేది ఇక్కడ వస్తున్నది కదా. ఇంకొకటి కూడా వస్తుంది, డిసెంబర్ 9ని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఎందుకు అని అంటే ప్రకటన ఇచ్చి అటకెక్కిచ్చిందిగా. నువ్వు డిసెంబర్ 9కి ప్రాధాన్యత ఎప్పుడు వచ్చేది? నువ్వు డిసెంబర్ 23 నాడు ఇంకో ప్రకటన నువ్వు చేయకపోయి ఉంటే డిసెంబర్ 9కి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ మీరు డిసెంబర్ 9 ప్రకటన చేసి అటకెక్కించడం వల్ల 1200 మంది బలిదానాలు చేసుకున్నారు కదా. ఎందుకు అటకెక్కించామో ఒక ప్రాపర్ రీజన్ కానీ ఏది చేయలేదు కదా. ఆ రోజు కనుక సోనియా గాంధీ ఒక చిన్న పని చేసి ఉంటే అసలు ఇంతమంది చనిపోయే వాళ్ళే కాదు. ఏమనంటే ఏ పరిస్థితులల్లో నేను దీన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. సరే చిదంబరం చెప్పేది అఫీషియల్గా హోమ్ మినిస్టర్గా అని చెప్తాడు, సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఏర్పడ్డది, ఎందుకంటే ఈ డిసిషన్ వల్ల ఆంధ్రలో వ్యతిరేకత వచ్చింది, అది దాన్ని అధికారికంగా చేయనియండి. బట్ సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి ఉద్యమ నాయకులను, కార్యకర్తలని, కాంగ్రెస్ నాయకులను అందరిని పిలుచుకొని ఆన్ ది రికార్డు కావచ్చు, ఆఫ్ ది రికార్డు కావచ్చు, లగడపాటి వీళ్ళంతా కూడా రాజీనామా చేస్తే నా గవర్నమెంట్ కూలిపోతుంది, నా గవర్నమెంట్ కూలిపోయాక నేను ఇచ్చిన నిర్ణయాన్ని అమలు చేయలేను, కాబట్టి నా నిర్ణయాన్ని అమలు చేయాలంటే నాకు ఒక అనువైన సమయం రావాలి, నా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కదా ముందు మీకు ఇచ్చిన ఈ అమలు చేయాలంటే. ఇది అర్థం చేయించుంటే ఎవరు ఆవేశంతో ఎమోషనల్ అయ్యి సోనియా గాంధీని తిడుతూ లెటర్స్ పెట్టేవాళ్ళు కాదు, కాంగ్రెస్ను తప్పుపట్టేవాళ్ళు కాదు. ఈ కాలయాపన కోసమే నేను ఈ శ్రీకృష్ణ కమిటీ వేశాను. శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణకు రికమెండ్ చేస్తుంది, మీరేమీ ఆందోళనకు గురి కావద్దు అని చెప్పుంటే జయశంకర్ లాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చేది కాదు అని ఎంత మదనపడ్డాడు. 5 రోజులు అన్నం తినలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఎప్పుడైతే డిసెంబర్ 23 ప్రకటన వచ్చిందో, అంటే ఆయన చేతులతో రాసిన ప్రకటన డిసెంబర్ 9. అంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి గురై ఆ స్ట్రెస్ వల్ల ఆయన క్యాన్సర్ వచ్చింది. అంటే ఇట్లాంటి అన్ని అనర్థాలు జరిగాయే కాదు. మరి ఈ తప్పు కూడా సోనియా గాంధీ మోయాలి కదా. 1200 మంది బలిదానాలకు తనే కారణం కదా. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ క్రియేట్ చేయాలనుకుంటే 56 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ఏం చేసింది అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. అందుకని తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ని ఎందుకు ముఖ్యమంత్రిగా ఫస్ట్ టర్మ్ గెలిపించారంటే కాంగ్రెస్ వెనకాల చాలా చరిత్ర ఉంది, అదంతా తెలంగాణ వ్యతిరేక చరిత్ర కాబట్టే వాళ్ళు ఆ క్రెడిట్ ఆమెకి ఇవ్వలేదు, ఆ క్రెడిట్ కేసీఆర్కి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈ పరిణామాలన్నీ కూడా కొన్ని అయితే నాకు నచ్చలేదమ్మా. నంబర్ 1 ఏంటంటే ఇటువంటి ఒక మంచి చారిత్రక దినం, మంచి అకేషన్, ఈరోజు టీషర్ట్స్ వేసుకొని వాటి మీద అదాని రేవంత్ రెడ్డి బొమ్మలు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేకుండే. అది ఇష్యూయే. అదాని రేవంత్ రెడ్డి స్నేహం అనేది తెలంగాణకు మంచిది కాదనేది ఏదైతే ఎక్స్పోజ్ చేయాలనుకున్నారో బీఆర్ఎస్ 100% అది చేయాల్సిందే. కానీ ఈ అకేషన్ ఎంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఉదాహరణ మార్నింగ్ సెషన్లో తెలంగాణ తల్లి గురించి భావోద్వేగాల విషయంలో గట్టిగా మాట్లాడి వారి అభిప్రాయాన్ని రికార్డ్ చేసి అవసరమైతే సభ నుంచి వాకౌట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి
లంచ్ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అదాని బొమ్మలతో పోయి ఉంటే దానికో ప్రాధాన్యత ఉండేది, లేకపోతే వాళ్ళ మాటలకు రికార్డ్ అయితే. ఇంకోటి ఏంటంటే ఈరోజే కాకుండా అసెంబ్లీ ఇంకా ఉంది కదా, రేపైనా పోవచ్చు కదా అది. అంటే నేను అనేది ఏంటంటే ఈ అకేషన్ను వాళ్ళు ఆ రకంగా మిస్యూజ్ చేసుకున్నారేమో అనేది నా భావన. బయట ఎంత మాట్లాడినా అది రికార్డు కాదు. రెండవది ఏంటంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడము, వాళ్ళని లోపలికి రానియకపోవడము. అంటే ఒకటి ఏంటంటే నేను కూడా కనుక్కున్నా, నాకు తెలిసి అసెంబ్లీ ప్రోటోకాల్స్ అంటూ ఈ డ్రెస్ కోడ్ గురించి ఏం లేవు. బట్ ఒక సాంప్రదాయం ఏంటంటే ఏమన్నా పెట్టుకొని లోపలికి వచ్చినప్పుడు ఆబ్జెక్షన్ చేస్తారు. ఈ అదాని రేవంత్ రెడ్డి బొమ్మలు వేసుకో, ఒకవేళ నిజంగానే టీ షర్ట్స్ మీద పోయి ఉంటే నాకు తెలిసి రూలింగ్స్ అయితే ఏమున్నట్లేవు, ఏది టీ షర్ట్స్ మీద లోపలికి రావద్దు. ఎందుకంటే చాలాసార్లు చాలామంది ఎమ్మెల్యేలు టీ షర్ట్స్ మీద లోపలికి పోయారు. ఇదే క్వశ్చన్ బీఆర్ఎస్ కూడా అడుగుతుంది. ఈ రోజు రాహుల్ గాంధీ పార్లమెంట్ కి ఇలాగే అటెండ్ అయ్యారు కదా, ఆయన కూడా టీ షర్ట్ వేసుకుని అదాని బొమ్మతోనే వచ్చినప్పుడు అంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రోటోకాల్స్ అయితే లేవు. బట్ స్పీకర్స్ ఎప్పుడైనా రూలింగ్ ఇచ్చి ఉంటే అది డెఫినెట్గా అనివార్యత అవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీని అక్కడ పార్లమెంట్లో అలౌ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళని కూడా అలౌ చేయాలి. కాబట్టి అది గవర్నమెంట్ తప్పుడు నిర్ణయంగానే భావించాలి. వీళ్ళని లోపలికి రానియకపోవడం అనేది ఆక్షేపణీయం. వీళ్ళు కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకోకపోయి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే తెలంగాణ తల్లి మీద వాళ్ళ నిరసనను అసెంబ్లీ సాక్షిగా లోపల చేస్తుంటే చాలా మైలేజ్ వచ్చేది. తెలంగాణ ఉద్యమకారుల మనోభావాల మీద ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేది. బట్ అది చేయలేకపోయారు. బయట ప్రొటెస్ట్ చేశారు, బట్ అది అంతగా లోపల చేసినంతగా ప్రభావితం అయితే చేయలేదు. అది అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఇందాక రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఇదేంటంటే ప్రతి ఒక్కరము మన తల్లిని అందులో చూసుకోవచ్చు అని. బయట ఒక అతను మాట్లాడుతుంటే విన్నా నేను, రేవంత్ రెడ్డి బిడ్డ, రేవంత్ రెడ్డి మనవడు వాళ్ళ తల్లులను అందులో చూసుకుంటారేమో కానీ తెలంగాణ ప్రజలు ఎవరు వాళ్ళ తల్లులను అందులో చూసుకోరు అని చెప్పి. అంటే ఒక విమర్శ కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి వచ్చింది. ఆ విగ్రహాలు రేవంత్ రెడ్డి డాటర్ లాగా ఉన్నాయి అనేది పక్కన ఫోటోలు కూడా పెట్టి ట్రోల్ చేశారు. అంటే ఎందుకు ఇట్లాంటి రూపం వచ్చింది అనేది ఒకటి. సెకండ్ ఏంటంటే రెండు చేసింది గంగాధరే. ఫస్ట్ ప్రొఫెసర్ గంగాధరు, సరే ఆయన ప్రతిభను గుర్తించి ఒక ఇన్ఛార్జ్ వీసీగా పెట్టారు. రేపు ఆయనే కన్ఫర్మ్ అవుతాడేమో, ఎందుకంటే ఆ సెర్చ్ కమిటీ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. అయితే సెర్చ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే వరకు ఆయనను పెట్టారు. గొప్ప చిత్రకారుడు అందులో ఏం అనుమానం లేదు. బట్ ఫస్ట్ క్యాలెండర్ కూడా ఆయన వేసిందే. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఆ రోజు గంగాధర్ సాక్ష్యం ఎంతోమంది మేధావులతోని డిస్కస్ చేసి ఆ రూపాన్ని కేసీఆర్ గారు ఫైనల్ చేశారు. అది కేవలం కేసీఆర్ మనసులోంచి వచ్చిన రూపం కాదు. అది ఆ రోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో చాలామంది బీఆర్ఎస్కి సంబంధం లేని వాళ్ళు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, కవులు ఉన్నారు. వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ కాదు, తెలంగాణ కోరుకున్న వాళ్ళు. బట్ వాళ్ళందరి సమక్షంలో కొన్ని సజెషన్లు కేసీఆర్ ఇచ్చాడు. ఇంకోటి దేవతలాగా కిరీటం పెట్టాలనేది కూడా, భరతమాత విగ్రహంలో కిరీటం ఉంది. రాజా రవివర్మ దేవతలంటే ఇట్లాగే ఉంటారని చెప్పి మనకు చూపెట్టాడు. ఆయన చిత్రాలన్నింటిలో కిరీటం ఉంటుంది. కాబట్టి తెలంగాణ తల్లి అంటే ఒక దైవ భక్తి, ఒక ఆరాధనా భావం, ఈ తల్లికి అన్యాయం జరిగిందనే ఒక భావోద్వేగం, అది రావడానికి అది పెట్టారు. అది అయితే దాన్ని తీసేసి ఒక సాధారణ తెలంగాణ తల్లిగా పెట్టాలనుకున్నప్పుడు ఆ భావన రాదు. సామాన్యులు కనెక్ట్ చేసుకోవట్లేదా, ఇది మాకు ప్రతిబింబంగా కనిపిస్తోంది అనే భావన రావట్లేదా? ఎందుకంటే ఈరోజు సభలో ఎమ్మెల్యే కూనంనేని అదే మాట అన్నారు, అవి అభయహస్తం కాదు, ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉంది, రిప్రజెంట్ చేస్తోంది సామాన్య మహిళని, ఒక తల్లిని రిప్రజెంట్ చేసేలా ఉంది విగ్రహం అనే మాట. అంటే సాధారణ ప్రజలు ఏంటంటే దాన్ని రిసీవ్ చేసుకుంటారా లేదా అనే దానికంటే వాళ్ళ మనసుల్లో ఇప్పుడు కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చేది పాత విగ్రహమే. ఒకవేళ వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నటువంటి విగ్రహాన్ని అధికారిక అంటే స్వేచ్ఛ ఉంది ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర క్యాబినెట్కి 100% వాళ్ళు ఎటువంటి విగ్రహాన్ని అయినా వాళ్ళు ప్రకటించవచ్చు. కానీ గతంలో ప్రజల మనసుల్లో ఉన్నదాన్ని మార్చడం అంత ఈజీ కాదు. ఒకవేళ రేపు ఇది
అంటే ఉన్న వాటిని అయితే తొలగించలేరు కదా. కాకుంటే కేటీఆర్ ఒక మాట అయితే అన్నారు, ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అయితే అక్కడ పెడుతున్నారు, ఆ విగ్రహం కాదు మేము కోరుకుంది, మేము తెలంగాణ తల్లి విగ్రహం అనుకున్నాం, మేము వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగించి ఖచ్చితంగా మేము అనుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విగ్రహం పోతుంది, మళ్ళీ పాత విగ్రహమే వస్తుంది అనేటువంటి, ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి మార్పులు అనేవి అంటే ఉంటాయి. అది ఎమోషనల్గా కోపంతో అన్నాడు. ఒక విగ్రహాన్ని పెట్టిన తర్వాత తీసేయడం కరెక్ట్ కాదు. నేను అడిగాను కేసీఆర్ గారిని, కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఎందుకు ఉండాలి ఇక్కడ, తర్వాత ట్యాంక్ బండ్ మీద ఉన్న కొన్ని విగ్రహాలు మనకు అవసరమా, వాటిని జాగ్రత్తగా మనం బాక్స్లో పెట్టి డ్యామేజ్ కాకుండా అమరావతికి పంపిద్దాము, కొంచెం టైం తీసుకుందామని అన్నాడు. అంటే ఎంత టైం కావాలి అన్నాను. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, గవర్నర్ చేతిలో ఉంది, ఈ తెలంగాణ 10 ఏళ్ళు టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆ పని చేద్దామని అన్నాడు. అంటే మనస్ఫూర్తిగా అన్నాడు ఆయన, ఏదో నన్ను మరిపించడానికి అనలేదు ఆయన. ఈ 10 ఏళ్ళ టైం ఏదైతుందో ఉమ్మడి రాజధాని, సరే వాళ్ళు ఉమ్మడి ఇక్కడ సెక్రటరియట్ లేపుకొని పోయినా కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, సెక్రటేరియట్ వెంటనే తిరిగి కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది, అంటే ఆయన చెప్పలేదు నాకు, నా మనసులో ఉన్న అభిప్రాయం ఏంటంటే మళ్ళీ జగన్ వచ్చి ఎక్కడ ఆక్యుపై చేస్తాడు, చంద్రబాబు ఖాళీ చేసిపోయాడు జే బ్లాక్, జగన్ ఏమో ఇక్కడే ఉండి పరిపాలన చేయాలనుకున్నాడు, మళ్ళీ ఆఫీసు జే బ్లాక్ షిఫ్ట్ చేస్తే ఇంకా 10 ఏళ్ళ దాకా ఆయన ఇక్కడే తిష్ట వేస్తాడు. అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. కాకపోతే కేసీఆర్ ఎప్పుడు తను చేయాలనుకున్న దాన్ని సూటిగా చెప్పాడు, ఆయన వాస్తు మీదకి డైవర్ట్ చేశాడు. అది అట్లాగే సెక్రటేరియట్ కానీ ఏవైనా కూడా ఆయన ఈ 10 ఏళ్ల పాటు కాలపరిమితి ఉన్నది కాబట్టి ఆయన ఈ విగ్రహాలను పంపించలేదు. అయితే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా తీయాల్సిన అవసరం లేదు. తెలంగాణ తల్లి కోసం పెట్టిన జాగాలో ఈయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినా కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయకుండానే ఇంకొక అక్కడి దగ్గరలోనే ఇంకొక ప్లేస్ క్రియేట్ చేసి అక్కడ తెలంగాణ తల్లి పెట్టవచ్చు. అదేం పెద్ద కష్టమైన పని అయితే నేను అనుకోవడం లేదు. చాలా పెద్ద స్పేస్ ఉంది ఆడ. ఆల్రెడీ అమరవీరుల స్తూపం ముందు తెలంగాణ తల్లి బొమ్మ ఉన్నది, అది లేదని కాదు అది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అది కూడా మారుస్తాడా? అది తెలంగాణ తల్లి విగ్రహము బంగారు పూతతోని, ఒరిజినల్ బంగారు పూతతో ఉంది. ఏదో అమరవీరుల స్తూపం ఏదైతే అది కట్టిన్లో కొత్తగా దీని పక్కనే జ్యోతి అక్కడ దానికి ఎదురుగా ఉందిగా తెలంగాణ తల్లి విగ్రహం. అంటే మళ్ళీ కూడల్లో పెడితే మంచిదే, లోపల పెట్టే బదులు. ఒకవేళ కూడల్లో పెట్టాలనుకున్నప్పుడు ఇంకొక ప్లేస్ ఐలాండ్ క్రియేట్ చేయవచ్చు, ఆడ ఐలాండ్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కొంచెం పైకి వచ్చాక ఇప్పుడు సెక్రటరియట్ ముందు నుంచి మనం స్ట్రేట్ పోతున్నప్పుడు ఇమ్మీడియట్ లెఫ్ట్ తిరిగి అక్కడ ఫస్ట్ లెఫ్ట్ ఆడ కూడా ఒక ఐలాండ్ క్రియేట్ చేయవచ్చు. ఇంకా ఐలాండ్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పాత విగ్రహాలను తొలగించాలనుకున్నప్పుడు అతను ప్రజలకు ఆమోదంగాని వ్యక్తి అయితే తొలగించవచ్చు. రాజీవ్ గాంధీ ప్రజలకు ఆమోదంగాని వ్యక్తి కాదు. ఆయన సాక్రిఫైస్ చేశాడు దేశం కోసం, ఎప్పుడో ఆయన మంచి విజనరీ కూడా. రాజీవ్ గాంధీ చనిపోకపోయి ఉంటే దేశం ఇంత దరిద్రంగా దౌర్భాగ్యంగా తయారయ్యేదే కాదు. కాబట్టి ఆయన విగ్రహాన్ని తొలగించాలనేది ఒక ఎమోషనల్ భావోద్వేగాలను మళ్ళీ లేపడానికి ఇదవుతుంది. 5 ఏళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ కూడా బాగా పెరుగుతారు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా బాగా పెరుగుతారు. వాళ్ళ మనోభావాలను ఎందుకు గాయపరచాలి? అటువంటి మాటలు కూడా అనాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కాబట్టి సమయం పాటించాలి అపోజిషన్ లీడర్స్ కూడా. Yes, and thank you so much, Prakash. Thank you.